విద్యా సంక్షోభం విరుగుడేమిటో మీకు తెలియదా? ఒక అద్భుతమైనటువంటి అభిప్రాయాన్ని కాసిం సార్ రాసినటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ శాసన మండలిలో విద్యారంగం మీద కొన్ని గంటల పాటు కొందరు సభ్యులు చేసిన ప్రసంగం మీద పౌర సమాజం తప్పక చర్చించాలి. తీన్మార్ మల్లన్న, తక్కెలపల్లి రవీంద్రరావు చేసిన ప్రసంగాలు, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు కొన్ని ప్రశ్నలను తెలంగాణ సమాజం ముందు ఉంచాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విద్యా సంక్షోభంలో ఉందని, వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా తగిన ఫలితం రావడం లేదని, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు కనీస స్థాయిలో లేవని, తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం సడలిందని, ఉపాధ్యాయులు అధ్యాపకులు వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతను ప్రదర్శించడం లేదని సభ్యుల ముఖ్యమంత్రి చర్చల సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యారంగం పత్రం ఇవాళ ప్రారంభం కాలేదు. దేశంలోకి నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించాక సంక్షేమ రంగం మీద, ముఖ్యంగా విద్యారంగం మీద ప్రభుత్వ కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి. విద్య ప్రభుత్వ ప్రాధాన్యంలో లేకుండా పోయింది. ఫలితంగా విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన మౌలిక వసతులు, తరగతుల నిర్మాణము నిలిచిపోయింది. ఉపాధ్యాయుల నియామకాలు నామమాత్రమయ్యాయి. ప్రభుత్వం విద్యారంగం మీద కేటాయించే బడ్జెట్ కేవలం టీచర్ల జీతాలకే సరిపోయేది. కాబట్టి ఈ ప్రభావం అంతా బోధన మీద పడింది. ఈ పరిస్థితిని గమనించిన కొందరు వ్యాపారవేత్తలు విద్యారంగంలోకి ప్రవేశించి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ఈ క్రమంలో ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబాలు తమ పిల్లలను ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో చేర్పించారు. సహజంగానే ప్రభుత్వ విద్యా సంస్థలు పేదలకు, కింది కులాల విద్యార్థులకు పరిమితమయ్యాయి. విద్యలో ఒక విభజన రేఖ ఏర్పడింది. లాభసాటిగా మారిన విద్యా వ్యాపారంలోకి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవేశించడం వల్ల ప్రైవేటు విద్యారంగానికి నష్టం జరగని విధాన రూపకల్పన ముందుకు వచ్చింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో డబ్బును సమకూర్చే స్థాయికి విద్యా వ్యాపారవేత్తలు ఎదిగారు. ఫలితంగా పునఃస్పర్ధలు, విద్యలందు వైరములు వాణిజ్యమందు అని గురజాడ చెప్పిన మాట తలకిందులై విద్యా వ్యాపారంలోకి వైరం ప్రవేశించింది. గ్లోబలైజేషన్ వ్యక్తి ప్రాధాన్యాన్ని ముందుకు తీసుకొచ్చింది. కెరియరిజానికి పెద్దపీట వేసింది. సామూహిక ఆలోచనలు, విలువలు, సామాజిక ప్రయోజనం, బాధ్యత స్థానంలో ఒక వ్యక్తి విలువగా ఈ కాలం ప్రదర్శించాడు. నిబద్ధతతో పాఠం బోధించాల్సిన టీచర్లు కూడా ప్రపంచీకరణ కుదుపుకు గురయ్యారు. ఉదాత్త ఆశయాలు, విలువలు సమాజంలో లుప్తమవుతున్న సందర్భం కూడా తరగతి గదిని ప్రభావితం చేసింది. అవసరానికి మించిన సంపాదన ఒక లక్ష్యంగా సమాజంలోకి వ్యాపించింది. ప్రభావిత సమూహంగా ఉన్న కొందరు ఉపాధ్యాయులు చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ప్రభుత్వం స్థాయిల వారీగా చేయాల్సిన పర్యవేక్షణ గాలికి వదిలేసింది. ప్రజా ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు, కమ్యూనిస్టులకు, బహుజన పార్టీలకు విద్య ప్రధాన ఎజెండా కాకుండా పోయింది. ఇది కేవలం అనుబంధ అధ్యాపక విద్యార్థి సంఘాల నినాదంగా మారిపోయింది. ప్రభుత్వ విద్యను కాపాడితే ఓట్లు అడగాలనే చైతన్యాన్ని ప్రజల్లో కల్పించి పాలక పార్టీల మీద ఒత్తిడి పెంచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వ విద్య పట్ల మనం మధ్యతరగతి, ఎగువ తరగతి విముఖత ప్రదర్శిస్తోంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అనాథలయ్యాయి. ప్రైవేటు, ప్రభుత్వ విద్య అనే తేడా లేకుండా ఈ 25 ఏళ్లలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు తగిన స్థాయిలో లేవని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం తగినంత లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే గాయం ఒక చోటు ఉంటే మందు మరో చోట రాస్తే సరైన ఫలితాన్ని ఆశించలేము. ఒక విద్యార్థి మీద ప్రభుత్వం ఏడాది చేస్తున్న ఖర్చు 1,00,000కు పైగా ఉంటుందని విధాన మండలిలో ముఖ్యమంత్రి చెప్పారు. నిజమే. కానీ ఆ ₹1,00,000 ఉపాధ్యాయుల, పాఠ్యేతర ఉద్యోగుల జీతాలు, పాఠశాల కరెంటు బిల్లులు కూడా కలిసి ఉంటాయని ఆయనకు తెలియక మాట్లాడారా? ప్రతి విద్యార్థికి ప్రాథమిక పాఠశాల కేంద్రంగా అభ్యాసనం జరగాలి. కానీ 25 ఏళ్లుగా మన పాలకులు ప్రాథమిక విద్యను గాలికి వదిలేశారు. మన దేశంలో టీచర్లను తయారు చేసే ఉపాధ్యాయ శిక్షణ విద్య అధమ స్థాయిలో ఉంది. సర్టిఫికేట్లు ఇచ్చి సమాజం మీదకి పంపడం తప్ప కళాశాలలో సృజనాత్మకత శూన్యం. పరిమిత సంఖ్యలో ప్రైవేటు, డిఎడ్, బిఎడ్ కళాశాలలు ప్రవేశించాక విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి. రికార్డులు రాయకపోయినా, టీచింగ్ ప్రాక్టీస్ లేకపోయినా, అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని మార్కులు వేసే కళాశాలలే అధికంగా ఉన్న చోట నాణ్యమైన, ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు ఎలా ఆశించగలం? విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అవుతారు. కానీ విశ్వవిజ్ఞానాన్ని అందించవలసిన విశ్వవిద్యాలయాలు తెల్ల పేపర్ను విద్యార్థి నల్లగా చేసే మార్కులు వేసి పట్టాలిచ్చి పంపుతున్నాయి. అక్షరాలను సరిగ్గా రాయలేని, చదవలేని వాళ్ళకు కూడా PhD లాంటి అత్యున్నత డిగ్రీని ఇచ్చి సత్కరిస్తున్నాయి. ఫలితంగా బోధనా రంగంలో నైపుణ్యాలు లేని వారు ప్రవేశిస్తున్నారు. సమాజంలో మెడికల్ లాంటి యువత ఆకర్షణీయమైన కార్పొరేట్ జీతాల వైపు వెళ్తున్నారు. దేశీయంగానైతే సివిల్ సర్వెంట్లుగా, గ్రూప్ అధికారులుగా స్థిరపడడానికి ఆసక్తి చూపుతున్నారు. బోధనా వృత్తి వైపు, పరిశోధన వైపు వచ్చేవారి ఆయా రంగాల్లో తగిన నైపుణ్యం ఉండడం లేదు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే తక్షణ కార్యాచరణ ప్రకటించాలి. ఉపాధ్యాయుల, అధ్యాపకుల శిక్షణ కళాశాలను పునఃసమీక్షించి వాటి అనుమతులను పునరుద్ధరించాలి. డిఎడ్, బిఎడ్ కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో సమూల మార్పులు తీసుకురావాలి. పఠన, లేఖన నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రవేశ పరీక్ష ఉండాలి. ఐచ్ఛిక ప్రశ్నల స్థానంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలి. ఉపాధ్యాయ శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్ష పత్రాల మూల్యాంకనం శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఉండాలి. PG, PhD స్థాయి విద్యను అభ్యసించే వారి ఎంపిక కోసం నిర్వహించే
పరీక్షల్లో కూడా రాత మౌఖిక పరీక్ష పద్ధతులను ప్రవేశపెట్టి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలి. యూనివర్సిటీల ఆచార్యుల ఎంపిక ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉంది. సివిల్ సర్వీస్ లాంటి స్థాయి లాంటి 3 అంచెల పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టి ఆచార్యులను ఎంపిక చేయాలి. విశ్వవిద్యాలయాల్లోకి విశ్వవిజ్ఞానాన్ని ఆహ్వానించే విధంగా ఎంపిక ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు విశ్వవిద్యాలయాలను తమ రాజకీయ క్షేత్రంగా మార్చుకోవడాన్ని విస్మరించాలి. మంత్రులు, రాజకీయ నాయకులు జన్మదినాలు జరపడం, పాలాభిషేకాలు చేయడం వంటి విద్యేతర కార్యకలాపాలు చేయకుండా తమ అనుచర గణానికి పరిమితులు విధించాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ చూపి అదుపు చేయాలి. విశ్వవిద్యాలయం కేవలం విద్యార్థి సంఘాల విద్యా సంబంధిత రాజకీయ చర్చలకు వేదికలుగా ఉండనివ్వాలి. సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలకు పరిష్కారం వేదికే మేధో నిలయాలుగా విశ్వవిద్యాలయాలు ఉండాలనే పరిపక్వ సమాజానికి రాజకీయ నాయకత్వం రావాలి. బోధనా రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి కార్పొరేట్ రంగంలో ఇస్తున్న విధంగానే ఆకర్షణీయమైన వేతనాలు ఉండాలి. అన్నిటికీ మించి విద్యారంగానికి సరిపడా నిధులను ప్రభుత్వం కేటాయించాలని చెప్పి ప్రొఫెసర్ కాసిం గారు, నేను ఈ విద్యారంగం పైన మండల్లో మాట్లాడినటువంటి వీడియో ఉంటుంది చూడండి. దానిపైన నేను ఇక్కడ తక్కెలపల్లి రవీందర్రావు గారు, ఆ తర్వాత ఏవిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నేను మాట్లాడిన వీళ్ళందరి దగ్గర ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. వీళ్ళు ప్రభుత్వ విద్యను ఎట్లా బాగు చేస్తారు అధ్యక్ష అని నేను మాట్లాడితే గుత్త సుఖేందర్ రెడ్డి గారు, చైర్మన్ గారు ఏమంటాడంటే, నీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా అలా పేర్లు తీసినందుకు అంటాడు. ఇది ఎక్కడి కథ? సభలో లేనని పేరు తీస్తే తప్పు, సభలో ఉన్నోని పేరు తీస్తే కూడా తప్పే. అంటే ప్రభుత్వ విద్యను కాపాడు. ఇవాళ నిన్న ఏపీ ఒక జీవో జారీ చేసింది, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం, అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% సీట్లు పేదోళ్ళకి ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి జీవో జారీ చేసింది. మరి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం? ఇడా మనం చేయాలి కదా, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలి కదా, చేస్తలేదు. ఎందుకంటే ఈ సభలలో కూర్చున్నటువంటి వాళ్ళే కాలేజీలు అన్నీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ వీలే. ఈ సభలో ఉన్నటువంటి ప్రైవేటు, అది ప్రైవేట్ సభ లెక్క మారిపోయింది తప్ప ప్రభుత్వ సభ లెక్క లేదు. అందుకనే రాసిండు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఆయన తెలుగు డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా రాసిండు.